అందరికీ, అందరు బాగున్నారా? బాగా రోజులు అవుతుంది కదా గ్యాప్ వచ్చి. ఇవాళ అయితే మేము ఫంక్షన్కి పోతున్నాం. మా మేనమామ వాళ్ళైతే ఇండ్లలోకి పోతున్నారు. మా పొట్టిదాన్ని రెడీ చేద్దామంటే చూసిరు కదా, జుట్లో కూడా బలవంతంతో వేసుకుంది. మెడల పేరు లేదు, చేదు గాజులు కరెక్ట్ లేవు. నేను మ్యాచింగ్ గాజులు వేద్దామంటే అసలు వేసుకోలేదు. ఇక డ్రెస్ వేసుకోమంటే ఎంత పెద్ద గొడవ వేసిందో మీరే చూడుర్రి. అది ఏడుపు కాదు, మామూలు ఏడుపు కాదు. నేను తెస్తా బిడ్డ. తను మంచిగా ఉందిరా. తను ఏమైంది? ఏమైందిరా? డ్రెస్ మంచిగా ఉంది కదా, కూర్చుతలేదు కూర్చుతలేదు, ఇదే ఉందని కూర్చుతలేదు. ఎంత ఎడుతుందో చూసారు కదా, దానికంటే డ్రెస్ కూర్చుతుందట. ఆ డ్రెస్ గురించి 2 గంటల టైం వేస్ట్ అయింది. దాని ఎంబడ పడుకుంటాం మేము. ఇక మొత్తానికైతే దాని లోపల ఏదన్నా మెత్తడి తెస్తే అప్పుడన్నా కూల్ ఉంటుందని అంటే అట్లా కూడా ఎడుతున్నది. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఇట్లనే చేసిన. కూర్చేటి అసలు వేసుకోపోదును. ఇక అసలు రెడీ కాలేదు. అసలు ఎంత మంచిగా రెడీ చేద్దామన్నా చూసిరు కదా, అసలు ఏమన్నా ఫంక్షన్కి వస్తున్నట్టుందా? ఎంత మంచిగా అవుతుంది చూడు. నేను రెడీ కాలేను. ఇక దానికి హ్యాపీ అట్లుంటే ఇక మొత్తానికి అయితే ఫంక్షన్కి వచ్చినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, వీళ్ళందరినీ ఒకటేసారి చూస్తే మంచిగా అనిపించింది. ఎందుకంటే బగ్గ రోజులు అయిపోక, కానీ మా అమ్మమ్మ ఉంటే కూడా మంచిగా అనిపించింది. మా అమ్మమ్మని అయితే బాగా మిస్ అయినాం.